జూనియర్ డాక్టర్లతో మంత్రి దామోదర్ సమావేశం 3 నెలలుగా స్టైపెండ్ రాకపోవడంతో సమ్మె నోటీస్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో రాష్ట్రపతి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ముర్ము. ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై జగన్ దృష్టి. విజయవాడ సెంట్రల్ సీట్ కాపులకు ఇవ్వాలని భావిస్తున్న సీఎం. సీటు ఇవ్వకపోయినా జగన్ వెంటే ఉంటా. టీడీపీ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలన్న రోజా. ఎంపీల సస్పెన్షన్ పై ఇండియా కూటమి నిరసన. పార్లమెంటు సమావేశాలు బహిష్కరించాలని నిర్ణయం. శబరిమలలో ఒక్కసారిగా పెరిగిన భక్తుల రద్దీ. అధికారులు పోలీసుల మధ్య లేని సమన్వయం. దుబాయ్లో ఐపీఎల్ మినీ వేలం. బరిలో 333 మంది ఆటగాళ్లు. పార్లమెంటులో నేడు మరో 49 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఈ శీతాకాలం సమావేశాల్లో మొత్తం 141 మంది ఎంపీలను సస్పెండ్ చేసినట్లయింది. ఉభయ సభల్లో మొదట 14 మంది ఎంపీలను, తర్వాత 46 మంది లోక్సభ, 46 మంది రాజ్యసభ సభ్యులను, అంటే 92 మంది ఎంపీలను ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. నిన్న 92 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన పార్లమెంట్లో మిగిలిన ఎంపీలు నేడు నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నేడు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. అనంతరం తాజాగా మరో 49 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. పార్లమెంటు చరిత్రలో ఇంతమంది ఎంపీలను సస్పెండ్ చేయడం ఇదే ప్రథమం. One second. So this is the message you should send. That a young member of the house does not believe in decorum, contributes only to disorder, is not on his seat. I am so sorry. Honorable members, repeatedly I made the 4 notices. Honorable members, the 4 notices received under Rule 267 do not merit admittance. పార్లమెంటులో నేడు మరో 49 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఈ శీతాకాలం సమావేశాల్లో మొత్తం 141 మంది ఎంపీలను సస్పెండ్ చేసినట్లయింది. ఉభయ సభల్లో మొదట 14 మంది ఎంపీలను, తర్వాత 46 మంది లోక్సభ, 46 మంది రాజ్యసభ సభ్యుల్ని, అంటే 92 మంది ఎంపీలను ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. నిన్న 92 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన పార్లమెంట్లో మిగిలిన ఎంపీలు నేడు నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నేడు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. అనంతరం తాజాగా మరో 49 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. పార్లమెంటు చరిత్రలో ఇంతమంది ఎంపీలను సస్పెండ్ చేయడం ఇదే ప్రథమం.
డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్ లో డ్రగ్స్ పై పోలీసులు ఫోకస్ చేశారు. 24 గంటల్లోనే 4 చోట్ల డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేశారు. ఎస్ఆర్ నగర్, ఫిలిం నగర్, చైతన్యపురిలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. న్యూ ఇయర్ పార్టీ టార్గెట్ గా నగరంలోకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఇలాంటి వారిపై నిఘా పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఇంకా 11 రోజుల్లో న్యూ ఇయర్ సందర్భంగా నగరవాసులు వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈలోపు పోలీసుల తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడే అవకాశం ఉందని అంటున్నారు. సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్ లో డ్రగ్స్ పై పోలీసులు ఫోకస్ చేశారు. న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేషన్స్ టార్గెట్ గా డ్రగ్స్ సరఫరా జరుగుతున్న ఇన్ఫర్మేషన్ తోని పోలీసులు ఫోకస్ చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు టీ నార్కోటిక్ బ్యూరో సంబంధించిన పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడ కూడా డ్రగ్స్ సరఫరా కాకుండా పూర్తిగా దీనికి సంబంధించి అన్ని చర్యలు కూడా తీసుకునేందుకు కూడా పోలీసులు ఇప్పటికే సిద్ధమయ్యారు. అయితే నిన్న కేవలం ఒకే చోట్ల 4 చోట్ల డ్రగ్స్ కూడా పట్టుకున్నారు. ఒకటి చైతన్యపురి, ఫిలిం నగర్, మరోవైపు చూస్తే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యొక్క డ్రగ్స్ కూడా పట్టుకున్నారు. డ్రగ్స్ పట్టుకొని అక్కడి నుంచి దానికి సంబంధించిన కొంతమందిని కూడా అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించి చూస్తే మాత్రము గత సీఎం ఆదేశాల మేరకు పూర్తిగా హైదరాబాద్లోని యొక్క పబ్బుల పైన కూడా జూబ్లీస్ పోలీసులు పూర్తిగా రైడ్స్ కూడా నిర్వహించారు. ఎందుకంటే అక్కడ ఎక్కడైనా డ్రగ్స్ సరఫరా చేస్తారా, పబ్స్తో పాటు రెస్టారెంట్ యొక్క ప్రాంతాల్లో పూర్తిగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు అనేది మాత్రము కొంత సమాచారం మేరకు ఆకస్మిక తనిఖీలు కూడా చేశారు. అయితే ఈసారి మాత్రము స్పిన్నర్ సంబంధించిన డగ్ ద్వారా, అంటే డాగ్ స్క్వేర్ ద్వారా దీనికి సంబంధించి పూర్తిగా తనిఖీలు చేశారు. అయితే యొక్క స్పిన్నర్ డాగ్ మాత్రము ఎవరైనా డ్రగ్స్ సేవిస్తే మాత్రము నేరుగా వారి వద్దకు తీసుకెళ్తుంది. అంతేకాకుండా డ్రగ్స్ ఎవరు జేబులో అయినా ఉంటే మాత్రము కనుక్కుంటుంది అనేది మాత్రం పూర్తిగా దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ పోలీసులు యాంటీ నార్కోటిక్ బ్యూరో దీనికి సంబంధించి రంగంలోకి దించారు. అయితే మరి 11 రోజుల్లో ఈ యొక్క న్యూ ఇయర్ వేడుకలు వస్తున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి డ్రగ్స్ ముఠాలు చాలా అంటే ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కి తీసుకొస్తారనే సమాచారం మేరకు ఇప్పటికే ప్రత్యేకమైన టీమ్స్ని కూడా ఏర్పాటు చేశారు. టీమ్స్ని ఏర్పాటు చేసి దీనికి సంబంధించి డ్రగ్స్ ఎవరైనా సరఫరా చేస్తే మాత్రం వారిపైన కఠిన చర్యలు ఉంటాయని మాత్రం ప్రధానంగా పోలీసులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఎక్కడ కూడా డ్రగ్స్ సరఫరా కాకుండా పూర్తిగా దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే పలు వ్యూహాలను కూడా రచించారు. చాలామంది కూడా దీనికి సంబంధించి శివారు ప్రాంతాల్లో యొక్క పార్టీస్ పెట్టుకొని డ్రగ్స్ సేవిస్తున్నారని మాత్రం ప్రధానంగా సమాచారం ఉంటే పోలీసులు మాత్రం వెంటనే వెళ్ళి అక్కడ వారిని అరెస్ట్ చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు చూస్తే డ్రగ్స్కి సంబంధించిన ఎవరైనా డ్రగ్స్ సేవిస్తే మాత్రము వెంటనే గుర్తించేందుకు కూడా కొన్ని ప్రత్యేకమైన పరికరాలను కూడా తీసుకొస్తున్నారు. ఆ యొక్క 31st లోపు యొక్క పరికరాలను కూడా తీసుకొచ్చి ఎవరైనా డ్రగ్స్ పైన అనుమానం సేవించి ఉంటే వారికి సంబంధించి బ్రీతింగ్ అనలైజ్ ద్వారా కూడా ఈ యొక్క డ్రగ్స్ సేవించారా లేదా అని మాత్రం కనుక్కునే మిషన్లు కూడా అతి త్వరలో తీసుకొచ్చేందుకు కూడా ఇటు తెలంగాణ పోలీసులు కూడా రంగం సిద్ధం చేశారు. మొత్తానికి చూస్తే డ్రగ్స్ సేవించి ఎవరైనా సరే వాళ్ళు ఎంత పెద్దవారైనా సరే దీనికి సంబంధించి వారిని జైలుకు పంపిస్తామో, ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం చాలా హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో దీనిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్తో పాటు రాచకొండ సైబర్ కమిషనరేట్లో కమిషనర్ పూర్తిగా అలర్ట్ అయ్యారు. ఎక్కడ దీనికి సంబంధించి చిన్న విషయము సమాచారం వచ్చినా వెంటనే ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేసి ఆయా ప్రదేశాలకు వెళ్ళి మరి యొక్క డ్రగ్స్ పైన కూడా ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇక రాబోయే రోజుల్లో చూస్తే మాత్రం ఈ యొక్క డ్రగ్స్ ముఠా అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఉండే విధంగా ఉండకుండా పూర్తిగా దీనికి సంబంధించి చర్యలు కూడా తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం కూడా చేశారు. ఎందుకంటే దీనికి సంబంధించి డ్రగ్స్ మాత్రం ఇప్పటికే విచ్చలవిడిగా తెలంగాణలో దొరుకుతుంది. అంతేకాకుండా గంజాయి కూడా తెలంగాణలో చిన్న పిల్లలు కూడా సేవిస్తున్నారని మాత్రము మనము చాలా గతంలో కేస్ స్టడీస్లో కూడా చూసాము. అలాంటి యొక్క గంజాయి కావచ్చు, ఇతర కొకైన్ కావచ్చు, దీనికి సంబంధించిన ఇలాంటి డ్రగ్స్ మాత్రం తెలంగాణలో ఎక్కడ కూడా దొరకకుండా కావాల్సిన చర్యలు కూడా తీసుకుంటున్నారు పోలీసులు. కాబట్టి ఇందులో చూస్తే మాత్రం దీనికి సంబంధించి చిన్న పిల్లలు కూడా ఇప్పటికే గంజాయి సేవిస్తున్నారని మాత్రము చాలా సార్లు కూడా మనం చూసాము. అలాంటి యొక్క ఘటనలు కూడా పునరావృతం కాకుండా చర్యలు కూడా తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. అలాగే 24 గంటల్లో 4 చోట్ల డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఎవరిని బేస్ చేసుకుని, ఎవరిని టార్గెట్ చేసుకుని సరఫరా చేస్తున్నట్టుగా తెలుస్తుంది? అంటే విద్యార్థుల, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ న్యూ ఇయర్ టార్గెట్ గా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు అంటే ఎవరిని టార్గెట్ గా, ఎవరిని బేస్ చేసుకొని బిజినెస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది?
మొత్తానికి చూస్తే మాత్రం ప్రధానంగా ఇందులో నిన్న కొంతమంది బర్త్డే పార్టీకి సంబంధించి ఈ యొక్క డ్రగ్స్ తీసుకొచ్చుకున్నారు ఎస్ఆర్ పోలీస్ స్టేషన్ పరిధిలో. మరోవైపు ఫిలిం నగర్లో అంటే గోవా నుంచి దీనికి సంబంధించి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యొక్క డ్రగ్స్ కూడా తీసుకొచ్చారు. అంతేకాకుండా చైతన్యపురిలో కూడా దీనికి సంబంధించి బర్త్డే పార్టీకి సంబంధించి ఇలా డ్రగ్స్ తీసుకొచ్చారు. ఈ యొక్క పూర్తిగా దీనికి సంబంధించి సమాచారం మేరకే ఇటు పోలీసులు ఏకకాలంలో కూడా రైడ్స్ నిర్వహించి చాలా మందిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా గతంలో ఇలాంటి యొక్క సమాచారాన్ని దీనికి సంబంధించి ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. అంటే బయట దేశం నుంచి ఎవరైనా కావచ్చు, అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, డ్రగ్స్ కొనుగోలు తీసుకొని వస్తే మాత్రం ప్రత్యేకంగా వారిపైన గట్టి నిఘా పెడతారు. నిఘా పెట్టి దీనికి సంబంధించి ఆ డ్రగ్స్ ఇక్కడ తీసుకొచ్చిన దాని తర్వాత ఎవరికి సప్లై చేస్తారు, ఇటు స్కూల్స్ సంబంధించిన విద్యార్థులకు సప్లై చేస్తారా, కాలేజీకి సంబంధించిన విద్యార్థులకు సప్లై చేస్తారా, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సప్లై చేస్తారా, లేకపోతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి దానిపైన కూడా పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఎందుకంటే గతంలో కూడా సినిమా ఇండస్ట్రీ పైన దీనికి సంబంధించి డ్రగ్స్ సేవిస్తారని చెప్పి కూడా పెద్ద దుమారమే రేగింది. అంతేకాకుండా సినిమా సంబంధించిన పరిశ్రమ హీరోలతో పాటు హీరోయిన్లను, నిర్మాతలను దీనికి సంబంధించి వారందరినీ కూడా విచారించిన పరిస్థితి కూడా చూసాము. అలాంటి యొక్క సినిమా ఇండస్ట్రీ పైన కూడా గట్టి నిఘా పెడతామని చెప్పి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి యాంటీ నార్కోటిక్ బ్యూరో కూడా ఇప్పటికే మీడియాతో మాట్లాడుతూ చాలాసార్లు కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్పిన పరిస్థితి కూడా గమనిస్తున్నాము. ఇలాంటి నేపథ్యంలో అంటే న్యూ ఇయర్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ పైన కూడా గట్టి నిఘా ఉంటుంది. దానిపైన దీనికి సంబంధించి వారికి కూడా చాలా మందితో లింక్స్ ఉన్నాయి, వాట్సాప్ చాటింగ్ కావచ్చు, అంతేకాకుండా డార్క్ యొక్క వెబ్సైట్ ద్వారా దీనికి సంబంధించి వారు డ్రగ్స్ కూడా కొనుగోలు చేస్తారు. దానికి సంబంధించి దానిపైన కూడా నిఘా పెట్టాము. మొత్తం సాఫ్ట్వేర్ పైన కావచ్చు, అంతేకాకుండా వెబ్సైట్ల పైన కావచ్చు, ఇతర సంబంధించిన వాట్సాప్ చాటింగ్, అంతేకాకుండా ఇతర వ్యక్తుల ద్వారా దీనికి సంబంధించి కోడ్ లాంగ్వేజ్ ద్వారా ఈ యొక్క డ్రగ్స్ సరఫరా తీసుకోవడం అన్నిటిపైన కూడా నిఘా పెట్టాము. ఎందుకంటే ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చాము. పోలీసు ఉన్నతాధికారులకు కావచ్చు, కానిస్టేబుల్ స్థాయి నుంచి కూడా ఆ యొక్క ఎస్పీ స్థాయి వరకు కూడా ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించి అందరికి కూడా ఒక ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. కాబట్టి దీనికి సంబంధించి ఈ యొక్క డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలిస్తాము అనేది మాత్రం ప్రధానంగా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్ ఫర్ ద అప్డేట్స్. డ్రగ్స్ 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 తెలంగాణలో ఈ పేరు వినపడద్దు, ఈ పేరు కనపడొద్దు. ఎస్, మీరు విన్న మాట అక్షరాల నిజం. ఇకపై డ్రగ్స్ తీసుకున్న వారిని గుర్తించేందుకు డ్రగ్ టెస్ట్ కి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని, ఎవరైనా మత్తు పదార్థాలు తీసుకుంటే డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలతో ఇట్టే గుర్తిస్తామని తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో టీనాబ్ డైరెక్టర్ సందీప్ శాంజిలియా తెలిపారు. డ్రగ్స్ మూలాలు, క్రయ విక్రయాలు, పబ్స్, హోటల్స్, రాజకీయ, సినీ ప్రముఖులపై దృష్టి సారించారు. ఇదే కాకుండా డ్రగ్ తీసుకునే వారిని ఆట కట్టించేందుకు, వివరాలు రాబట్టేందుకు, క్షణాల్లో డ్రగ్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు కిడ్నీ అందుబాటులోకి తెస్తున్నారు. ఆల్కహాల్ సేవించిన వారిని గుర్తించేందుకు బ్రీత్ ఎనలైజర్స్ తో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించినట్లుగానే డ్రగ్స్ తీసుకున్న వారిని కనిపెట్టేందుకు డ్రగ్ టెస్ట్ అందుబాటులోకి తెస్తున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా. సుమిత్ర, సీఎం గారు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఏదైతే డ్రగ్స్ ఫ్రీ సిటీగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో భాగంగా ట్రై కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే చాలా వరకు 24 గంటల్లో మనం చూసుకున్నట్టయితే చాలా వరకు డ్రగ్స్ కేసులు అయితే నమోదయ్యాయి. ప్రస్తుతం ఇంకా 11 రోజుల్లో ఏదైతే నూతన సంవత్సర వేడుకలో ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్క చోట కూడా నిఘాలు ఏర్పాటు చేశారు అధికారులు. ప్రస్తుతం ఏదైతే బ్రీత్ అనలైజర్ కి, ఏదైతే ఆల్కహాల్ కి సేవించిన వారిని ఎలాగైతే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారో పోలీసులు, అలాగే డ్రగ్స్ కి సంబంధించి డ్రగ్ అనే కిట్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఇది విదేశాల్లో ఏదైతే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తులకి మాత్రమే ఇది ఉపయోగిస్తారు. దీని కెపాసిటీ ఏదైతే 3 నెలల వరకు కూడా ఉంటుంది. డ్రగ్స్ ఎవరైనా తీసుకున్నట్టయితే, అలాగే డ్రగ్స్ కి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నట్టయితే ఇది 3 నెలల వరకు కూడా దీన్ని పసిగట్టే కెపాసిటీ ఉన్నటువంటి మిషన్. ఈ మిషన్
వచ్చిన వెంటనే ఈ ఏదైతే డ్రగ్స్ తీసుకున్న వారిని కనిపెట్టడం ఇంకా సునాయాసంగా అవుతుంది పోలీస్ అధికారులకి. ఇప్పటికే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉన్నతాధికారులు టీనాబ్ డైరెక్టర్ అయినటువంటి సందీప్ శాండిల్య కూడా మరికొద్ది రోజుల్లో ఏదైతే నూతనోత్సవానికన్నా ముందుగానే ఈ కిట్ ని ప్రవేశపెట్టడానికి అయితే సన్నాహాలు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే కోవిడ్ సమయంలో ఉన్నటువంటి లాలాజలాన్ని తీసుకొని ఎలాగ శాంపిల్ ని తీసుకొని టెస్ట్ నిర్వహించేవారు సేమ్ అలాగే దీన్ని కూడా నిర్వహిస్తారు. ఈ సెలైవా తీసుకున్న వెంటనే టెస్ట్ కి సంబంధించి పాజిటివ్ వారిని నెగిటివ్ వచ్చిన వారిని నెగిటివ్ వస్తే ఒకే పాజిటివ్ వచ్చిన వారిని అయితే వెంటనే డి అడిక్షన్ సెంటర్లకి తీసుకెళ్లడము, ఏదైతే కౌన్సిలింగ్ ఇవ్వడము, ప్రతిదీ కూడా పకడ్బందీగా డ్రగ్స్ ఫ్రీ సిటీగా రూపుదిద్దాలనుకోవడంలోనే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ కిట్ ని ఇంట్రడ్యూస్ చేసే యోచనలు అయితే ప్రభుత్వ యంత్రాంగం అయితే పోలీస్ శాఖకి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది సుమిత్ర. అలాగే డ్రగ్స్ డ్రగ్ టెస్ట్ నిర్వహించే విధానం ఎలా ఉంటుంది? ఇప్పటికీ ఇలాంటివి ఎక్కడైనా ఏ స్టేట్స్ లోనైనా వాడుతున్నారా ఉషా? ప్రస్తుతం ఇది విదేశాల్లో అయితే అమల్లోనే ఉంది. డ్రగ్స్ కి సంబంధించి ఏదైతే మనం మామూలుగా మన ఇండియాలో చూస్తున్నట్టయితే మద్యం సేవించిన వారికి బ్రీత్ ఎనాలైసిస్ టెస్ట్ చేస్తారు. అలాగే డ్రగ్ టెస్ట్ 5000 అనే పరికరాన్ని విదేశాల్లో మాత్రమే ఉపయోగించేవారు. ఈ డ్రగ్ టెస్ట్ పరికరం ఏదైతే గతంలో కూడా స్పోర్ట్స్ కి సంబంధించి ఎవరైతే డోపింగ్ చేశారో అనే అభియోగాలు ఉన్న కొంతమంది క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా ఇది ప్రయోగించడం జరిగింది. వెంటనే వీరు డ్రగ్స్ తీసుకుని ఏదైతే క్రీడల్లో పాల్గొన్నారన్న కోణంలో వారికి నిషేధం కూడా విధించడం జరిగింది. ఇదైతే చాలా కాస్ట్లీ విషయం. దీనికి సంబంధించి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డ్రగ్స్ మహమ్మారి చాప కింద నీరులాగా స్ప్రెడ్ అవుతోంది అన్న కోణంలోనే ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. మొత్తం మీద డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలన్న కోణంలోనే ఏదైతే ఐటీసీని పబ్లిక్ సంబంధించి బార్ రెస్టారెంట్స్ కి సంబంధించి రిసార్ట్స్ కి సంబంధించి ప్రతి చోట కూడా టీనాబ్ అధికారులు దృష్టి పెట్టే అవకాశం ఉంటుందనేసి పేర్కొన్నారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేర్చడంలో భాగంగానే ఈ కిట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ డిటెక్షన్ టెస్ట్ ఏదైతే ఉంటుందో లాలాజలాన్ని తీసుకోవడం, ఏదైతే సెలైవాన్ని తీసుకోవటము, దాన్ని నార్కోటిక్స్ బ్యూరో టీనాబ్ డైరెక్టర్ టీనాబ్ కి పంపించడము, డ్రగ్స్ మూలాలు అలాగే డ్రగ్స్ కి సంబంధించి ఎలాంటి ఈ డ్రగ్ వీరు ఉపయోగించారు, ఎలాంటి డ్రగ్ ని వీళ్ళు తీసుకున్నారన్న కోణంలోనే ఈ టెస్ట్ లో ప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. మాదక ద్రవ్యాలకు సంబంధించి నానా రకాలు ఉన్నాయి కాబట్టి ఈ మాదక ద్రవ్యాలన్నీ కూడా వీరు ఏ డ్రగ్ ని సేవించారు, ఉదాహరణకి మనం చూస్తున్నట్టయితే గంజాయి అలాగే కొన్ని ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించి ఆనవాళ్ళు వచ్చినట్టయితే వెంటనే వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అడిక్షన్ సెంటర్స్ ఏదైతే డి అడిక్షన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటికి దీన్ని తరలించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ శాంపిల్స్ సేవించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్రగ్స్ సంబంధించి కట్టుదిట్టం చేయాలన్న కోణంలోనే ప్రభుత్వ యంత్రాంగం అయితే పావులు కదుపుతున్నట్టుగానే తెలుస్తుంది సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ ఉషా ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వం ఎట్ ద సేమ్ టైం అధికారులు కూడా అడుగులు ముందుకు వేస్తున్నారు. 24 గంటల్లో 4 చోట్ల డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం డ్రగ్ తీసుకునే వాళ్ళని కూడా డిటెక్షన్తో చాలా ఇమీడియట్గా పట్టుకునే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. ఇవాళ సచివాలయానికి వచ్చిన జూనియర్ డాక్టర్లతో మంత్రి దామోదర్ రాజు నరసింహ భేటీ అయ్యారు. 3 నెలలుగా స్టైఫండ్ రాకపోవడంతో జూనియర్ డాక్టర్లు నిన్న సమ్మె నోటీసులు ఇచ్చారు. స్టైఫండ్ రెగ్యులర్ చేయాలని కోరారు. జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
రైట్, జూనియర్ డాక్టర్లతో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ భేటీ అయ్యారు. అయితే డిమాండ్స్ కూడా పరిష్కారం దొరికినట్టుగా తెలుస్తోంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ సుమిత్ర, ఈ రోజు నుంచి తెలంగాణ వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కొద్దిసేపటి క్రితమే హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహతో గంట పాటు జరిపిన చర్చలు సఫలమయ్యాయన్నట్టు కూడా మనకు తెలిసింది. ఇక సచివాలయంలో చర్చల అనంతరం డాక్టర్లు, జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ అందరూ కూడా సభ్యులు బయటకు వచ్చారు. ముఖ్యంగా వారు డిమాండ్ చేసిన సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఉన్నట్టు కూడా వాళ్ళ నుంచి సానుకూలంగానే రెస్పాన్స్ వచ్చిందని కూడా జూనియర్ డాక్టర్లు తెలిపారు. ఇక నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడంతో దాన్ని కూడా వాయిదా వేస్తున్నట్టు కూడా, సమ్మెని రద్దు చేసినట్టు కూడా జూనియర్ డాక్టర్ అసోసియేషన్లు తెలిపారు. ముఖ్యంగా వాళ్ళు 3 నెలలుగా స్టైఫండ్ పెండింగ్ ఉండడం, అదేవిధంగా ఫైనాన్షియల్ అంటే ప్రతి నెల ఈ స్టైఫండ్ పడే ఒక ఫిక్స్డ్ డేట్ ని చెప్పాలి. అదేవిధంగా మెడికల్ బిల్లులు, ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ ఫైనాన్స్ కి సంబంధించి ఒక అధికారి మాకు జూనియర్ డాక్టర్లకు ఉండాలని కూడా జూనియర్ డాక్టర్లు కొన్ని డిమాండ్లు చెప్పారు. ఆ డిమాండ్లు అన్నిటి కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది, త్వరలోనే పరిష్కరిస్తామని కూడా వారికి హామీ ఇచ్చినట్టు కూడా జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ తెలిపారు. ప్రస్తుతం ఈ చర్చలు సఫలం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు తలపెట్టిన ఈ నిరవధిక సమ్మె అనేది కూడా వాయిదా అయిపోయింది, రద్దు అయిపోయింది సుమిత్ర. ప్రస్తుతానికైతే సచివాలయంలో చర్చల అనంతరం జూనియర్ డాక్టర్ అసోసియేషన్ అందరూ కూడా బయటికి వచ్చి మీడియా తోటి మాట్లాడతారు. ఇక జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణతోటి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటళ్లలో ఎక్కడ కూడా ఇబ్బందులు, సామాన్య రోగులకు ఇబ్బందులు అనేటివి ఇక ఉండకపోయే అవకాశం ఉంది సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ విశాల్ ఫర్ ద అప్డేట్స్. ఒక పేషెంట్స్ అంత చిన్న బిల్డింగ్లో ఒక 2000 మందిని అకామిడేట్ చేస్తూ ఇంత పెద్ద హాస్టల్ నడుపుతున్నారు. అది చాలా పేషెంట్ల యొక్క హెల్త్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎన్నో ప్రజల ప్రాణాలు ముప్పులో పడుతున్నాయని చెప్పేసి మేము ఎన్నో ఏళ్ల నుంచి దీని గురించి ఫైట్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అది ఆ యొక్క సమస్య కోర్టులోనే కొనసాగుతుంది. దాని గురించే మేము హెల్త్ మినిస్టర్ సార్ని వెళ్ళి కలవడం జరిగింది. సార్ దీనికి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి, నేను ఏదైనా చేసి తెలంగాణ ప్రజలకు మంచి కలుగజేస్తాను, తెలంగాణ ప్రజలకు ఒక మంచి ఉస్మానియా హాస్పిటల్ ఇస్తాను అని చెప్పేసి 2 నెలల్లో నేను వచ్చి మీ దగ్గర శంకుస్థాపన చేస్తాను ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి అని చెప్పేసి వ్యక్తం చేశారు. దీనికి మేము ఈ అష్యూరెన్స్ ఇచ్చినందుకు మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాము. మళ్ళీ ఏదైతే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అంటారు, అంటే వేరే కంట్రీస్లలో ఎంబీబీఎస్ చేసి ఇక్కడికి వచ్చి ఇంటర్న్షిప్ చేయాల్సింది ఉంటుంది. దాంట్లో పరంగా స్టైపెండ్స్ వాళ్ళకి అసలు ఇవ్వకుండా, సేమ్ ఎట్లా అయితే గవర్నమెంట్ హౌస్ సర్జన్స్ అయితే వర్క్ చేస్తారో 24 వాళ్ళ చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఇక్కడికి వచ్చి చాలా సఫర్ అవుతున్నారు. దానివల్ల దీని విషయమై మళ్ళీ మేము హెల్త్ మినిస్టర్ సార్ని డిమాండ్ చేస్తే సారు తిరుమల శ్రీవారిని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నాజీర్ వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. గవర్నర్కు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. దర్శనాంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ ఈవో తీర్థ ప్రసాదాలు అందజేశారు.
రాజాధిరాజాయ ప్రదగ్యదాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమేకామాన్ రామరామాయ నమః. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.